వివరాల్లోనికి వెళ్దాం. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ఉప్పొంగిపోయిన గోదావరి ప్రస్తుతం కొంతమేర శాంతించిన ప్రవాహం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. దీనికి తోడు శబరి నది నుంచి వచ్చిన వరద జలాలు కూనవరం వద్ద గోదావరి కలవటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పెరిగింది. సరార్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహాన్ని అధికారులు నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. భారీగా వరద నీరు చేరటంతో బ్యారేజ్లో 175 గేట్లను ఎత్తి నీటిని దిగువకు సముద్రంలోనికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం గోదావరి నీటి మట్టం 15 అడుగుల నుంచి 14.8 అడుగులకు తగ్గింది. దాదాపు 14,40,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉన్నప్పటికీ వరద ప్రవాహం తగ్గటం అధికారులకు, లంక గ్రామాల ప్రజలకు కొంత ఊరటనిస్తోంది. గత కొద్ది రోజుల క్రితం వరకు బ్యారేజ్ దిగువ ప్రాంతంలో ఇసుక తిన్నెలు మాత్రమే కనిపించితే తాజాగా వరద నీటితో గోదావరి మళ్లీ జీవకళ సంతరించుకుంది. నది పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్న సమయంలో ఈ వరదలు రైతులకు ఆశలు కలిగిస్తున్నాయి. అయితే లంక గ్రామాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిఘాను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ప్రవాహం తగ్గుతున్నప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద జలాల ఆధారంగా పరిస్థితి మారే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగానే ఉన్నారు.